డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్. అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కార్తీక మాసంలో 9వ అధ్యాయాన్ని మనందరం కూడా వింటున్నమాట. ఈ కార్తీక పురాణాన్ని సాక్షాత్తు వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పిన విశేషాలన్నీ కూడా, ఓ జనక మహారాజా, కార్తీక మాస వైభవం గురించి చెప్పడానికి కూడా నాకు కూడా మాటలు రావట్లేదు అన్నాడు ఆయన. వశిష్ఠుడు లాంటి మహానుభావుడు. ఎంత పుణ్యఫలమో అసలుది, అమోఘమైనటువంటిది. అటువంటి మహత్తరమైన కార్తీక మాసంలో ఏ మనుజుడైనా సరే తప్పనిసరిగా మనుజుడై పుట్టినవాడు అన్నాడు ఆయన. మనుజుడై పుట్టినవాడు తప్పనిసరిగా స్నానమాచరించాలి, దేవాలయంకి వెళ్ళాలి, శివదర్శనం చేసుకోవాలి, కార్తీక సోమవారం అపూర్వమైన అభిషేకాలు, అలాగే స్వామి విష్ణువుకి శుక్రవారం అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలను పాల్గొనడం, దానములు ఆచరించడం, ఇవన్నీ కూడా మానవుడికి అమోఘమైన ఫలితం కలిగిస్తుంటాయి. కాలానుగుణంగా కొన్నిటికి కాలంతోనే ఉంటుంది. ఆ సమయంలో చేస్తేనే మంచి అద్భుతమైన ఫలితం కలుగుతుందన్నమాట. అలాగే కార్తీక మాసం ఒక అమోఘమైనటువంటి కాలం. అది కృత్తికా నక్షత్రంతో కూడి అపూర్వమైనటువంటి శివకేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగించి, దామోదరుడి యొక్క అనుగ్రహం కలిగించే అపూర్వమైన మాసం కార్తీక మాసం అంటే చాలా విశేషమైందయా ఓ జనక మహారాజు చెప్తున్నాడు. ఆయన చెబుతూ ఆయన ఏమన్నాయంటే, స్వామి ఇంత గొప్ప కార్తీక మాసం కదా, అందులో ఇంకో చెప్పాడు, నారాయణ సంకీర్తన చాలా గొప్పదని చెప్పాడు ఆయన. భగవన్నామ సంకీర్తన. ఈ కార్తీక మాసంలో మీరు ఏ పని చేసినా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవన్నామస్మరణ చేస్తూ చేయలే పని. నేను దానం చేస్తున్నావు, ఓం సర్వం నారాయణార్పణమస్తు, ఓం నమో నారాయణాయ. మరి మనసులో ఎప్పుడు కూడా నారాయణ మహామంత్రం జరుగుతుండాలి. కలియుగంలో విష్ణు సంకీర్తనం, అందులో ఈ కార్తీక మాసంలో సంకీర్తన చేత చాలా అపూర్వమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. సంకీర్తన చాలా గొప్పది. నారాయణుని కీర్తించడం, స్మరించడం మానవుడికి అనేక జన్మాంతరకృతమైన పాపాలన్నీ పరిహరింపజేసి సకల దుఃఖ పరిహారం కలిగిస్తుంది కదా. విన్నాం కదా జనక మహారాజా, మనందరం కూడా అజామిలుడు ఉపాఖ్యానం విన్నాం కదా. అజామిలు ఉపాఖ్యానంలో యమదూతలు ఆశ్చర్యపోయారన్నమాట. యమదూతలు ఏం చేశారంటే వెళ్ళి, అయ్యా మహానుభావ ఇలా జరిగింది, మా విష్ణుదూతలు వచ్చారు, వారిని చూసి ఆనందం కలిగింది, ఆ అజామిలుడికి ఇంకా ఆయుష్నిచ్చారు మహానుభావ వాళ్ళందరికీ కూడా, ఎందుకు ఇలా జరిగింది, దీని రహస్యం ఏమిటి అని చెప్తే అప్పుడు చెప్పాడు. మనం విన్నాం కూడా. అంటే ఇవాళ రేపు కూడా అసలు అజామిలోపాఖ్యానం వినాలి, చాలా పెద్దది, చాలా విశేషాలు ఉంటాయి. 9, 10 కూడా అజామిలోపాఖ్యానం వినాలి. అంటే అజామిలుడి యొక్క చాలా విశేషాలు ఉంటాయి దాంట్లో. ఆయన పూర్వజన్మలో ఏం చేస్తే ఇలా నారాయణ నామస్మరణ చేశాడు ఆయన. అందరికీ గుర్తురాదు కదా. అందరికీ గుర్తురావంటే పూర్వజన్మ స్మృతి ఉండాలి, పూర్వజన్మ కృతమైనటువంటి మన అందరికీ కూడా భగవంతుడికి అనుగ్రహం ఉండాలి. కావున విధముగా అజామిలు ఏం చేశాడు, యమకింకర్లు వెళ్ళారన్నమాట. యమకింకర్లు వెళ్ళి అడిగారు, స్వామి మేము ఎవరిని ఇప్పుడు ఏమిటి విశేషం ఆయన చెప్పాడు. ఎవరైనా ఇక నుంచి హరిహరాదుల యొక్క స్మరణ చేస్తే మీరు ఎవరిని తీసుకురావద్దని చెప్పాడు ఆయన.
వారి 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 చేరిన వారి త్రోవ పోవలదు దూతలార. వారిని వారి చేరిన వారిని, వారి జోలికి ఎవరిని ఎవడైనా హరినామ సంకీర్తన చేస్తే కలియుగంలో, అందులో కార్తీక మాసంలో అసలు ఎవరిని తీసుకోవాలని చెప్పాడు ఆయన. యమకింకర్ నమస్కరించారు, మహానుభావ మీరు ఇలా చెబుతుంటే మా అందరికీ కూడా అసలు ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు, మాకు చాలా వివరంగా చెప్పండి స్వామికి. ఇట్ ఈస్ ఎ క్లియర్ క్లారిఫికేషన్ అడిగారన్నమాట వాళ్ళు. స్వామి మరి ఇలా జరిగింది కదా, ఇక నుంచైనా సరే మేము ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు, మాకు విశేషం చెప్పండి మహానుభావ అంటే యముడు చెబుతున్నాడు, నాయన కోహర్రత్ర యమదండస్య కేదన్ ధర్మ పుణ్యం పాక. యమదండనం ఎవరికి విధించాలి, ఎవరు అర్హులు వారందరికీ కూడా ఆ విశేషం చెప్పండి అంటే అవి చెబుతున్నాడు అన్నమాట. యముడు చెబుతున్నాడు, నాయనలారా మానవుడు ఏ పాపం చేసినప్పటికీ కూడా ఎవరూ చూడాలనుకుంటాడు, కానీ పాపములను లెక్కించడం కోసం ఎప్పుడూ కూడా ఈ జగత్తులో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశం అంటే పంచభూతాలు, పృథువ్యాప్తేజో వాయువు ఆకాశములు, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఈ విధంగా మనుషుడి యొక్క పాపాలను కూడా లెక్కిస్తుంటాయి. అందుకోసం మనం చూడండి ఎక్కడ ఇవి లేని ఎక్కడా చెప్పండి అసలు. అందుకోసం మానవుడు ఏనాడు కూడా పాపం ఆచరించరాదు. ఈ పాపాలని ఇలా చేస్తుంటారు. మీకు ఎవరిని తీసుకురాకూడదు, స్వవేద మార్గరహిత శృతిస్మృతి చాది దోషక నిందా సాధు వృత్తానాం సమేదండ్యో న సంశయ. వేద మార్గాన్ని వదిలిపెట్టి ఇచ్ఛానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రములని దూషిస్తూ సాధువుల్ని అంటే మహాత్ములని అర్థమాట, మహాత్ములందరినీ కూడా నిందిస్తూ ఇలా మాట్లాడే వారందరినీ కూడా తీసుకుని దండిద్దామన్నాడు ఆయన. అంటే వేద మార్గం అంటే మన ఇలా ఎందుకుంటున్నావు నువ్వు అంటే వేదం చెప్పిందండి, ఎవరికైనా ఆధారం వేదమే, అంతేగాని మనస్సాక్షి కాదు కదా. కాబట్టి వేద మార్గాన్ని ప్రతివాడు ఆచరించి తేల. తస్మా శాస్త్రం ప్రమాణం, నువ్వే పని చేసినా శాస్త్ర ప్రమాణం ఉండాలి, అంతేగాని నీకేది ఇది అయితే బాగుంటుందండి లౌకికంగా ఆలోచన చేస్తే ఏమవుతుందంటే అది ధర్మబద్ధం కాదు ఇప్పుడు కూడా. అందుకోసం వేద మార్గాన్ని ఎవడైతే అనుసరించడో, దాని వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు, భగవంతుడు నింద చేస్తుంటాడు, గురువులు నిందిస్తుంటాడు, వారందరినీ కట్టి తీసుకురండిరా, వారందరికి శిక్షలు విధిద్దని చెప్పాడు ఆయన. అంతేకాదు విప్రాంచ గురుమస్తస్తం పాదధైర్యాదీతాడయేతు. ఎవడైనా బ్రాహ్మణులు కానీ, గురువులను కానీ, రోగిని కానీ అసలు ఎవరిని కొట్టకూడదు అసలు. అంటే బ్రాహ్మణోత్తముడిని ఎందుకు కొట్టకూడదు అంటే గురువుగారు ఆయన చక్క నీతో యజ్ఞములు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, అర్చనా వ్రతం చేస్తుంటారు, నీకు వివాహం చేస్తుంటారు. ఆయన పుట్టిన దగ్గర ఆయన బ్రాహ్మణోత్తముడిని ఎందుకు సత్కరించమన్నారంటే పుట్టిన దగ్గర నుంచి నీకు అన్ని సంస్కారాలు ఆయన వేదోక్తంగా వేదం నేర్చుకుంటాడు పాప. ఆయన 12 సంవత్సరాల పాటు వేదం నేర్చుకుని అకుంఠ దీక్ష మామూలుగా ఉండదు అసలు. వేద అధ్యయనం అంటే సామాన్యమైంది కాదు. మామూలుగా ఇంగ్లీష్ చదువులాగా ఆ రోజు రాసి ఎగ్జామ్ రాసేయడం కాదు. ఎప్పుడు లేపినా ఏ క్షణం వేదం, అది మామూలుగా లౌకిక విషయంగా మాట్లాడడం కాదు, అది వేదం స్వరయుక్తమై ఉండాలి. మరి అటువంటి స్వస్వరయుక్తమైన వేదాన్ని చెప్పడం అంటే బ్రాహ్మణోత్తముడు 8 సంవత్సరాలు అకుంఠిత దీక్ష చేత గురువును ఆశ్రయించి కఠోరమైనటువంటి శ్రమ చేత నేర్చుకుంటాడు. అటువంటి ఏ వేదాన్ని, ఏ వేదమంత్రం చేత ఎవరిని పూజిస్తే, ఏ కార్యక్రమం చేస్తే ఆ మానవుడికి పాప పరిహారం కలుగుతుందో ఆ వేద పండితుడికి తెలుసు. అటువంటి మహానుభావుడి పట్ల మన గౌరవం ఉండాలి. గురువుగా, వశిష్ఠుడిగా భావించాలి వారి పట్ల. గురువుగా అసలు నీ కార్యక్రమం చేసే గురువుగారి మీద నీకు నమ్మకం లేకపోతే, ఆయన మీదే గౌరవం లేకపోతే, ఆయన మీదే భక్తి లేకపోతే ఇక నువ్వు చేసే పనికి ఏం ప్రయోజనం ఉంటుంది అసలు. వశిష్ఠుడికి మహానుభావులందరికీ. అందుకోసం అలాంటి బ్రాహ్మణోత్తమ నిందించద్దని చెప్పాడు ఆయన. అసలు ఈ లోకములో వశిష్ఠ జనక మహారాజా అసలు ఎవరిని అనవసరం నిందించద్దన్నాడు ఆయన. గురువుల్ని మహాపాపం అసలు, గురునింద మహాపాతకము. గురువుని నిందిస్తుంటే ఒక్కసారిగా నువ్వు గురువుగా భావించిన తర్వాత ఏనాడు కూడా ఆ గురువు నిందించరాదు. గురువు మనుష్యుడు అవ్వచ్చు, ఆయనకి లోకములు అనేక రకమైన విషయములు ఉండొచ్చుగాక, కానీ మనుష్య రూపముగా ఏనాడు గురువుని చూడరాదు. గురువు యొక్క అపూర్వమైన విజ్ఞానాన్ని, ఆయనలోని గొప్ప శక్తిని, అపూర్వమైన జ్ఞానాన్ని గౌరవించాలి తప్ప గురువుని సామాన్య మానవుడు చూసి ఆయనలో తప్పులు నువ్వు నెంచనా ప్రయత్నం ఎప్పుడు చేయరాని చెప్పాడు ఆయన. అలాగే రోగుల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించరాదు. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులతో కలహించడం చెప్పాడు ఆయన. మాత
మాతా పితరౌ ద్వేష్టి. యమకింకరులారా, ఎవడైతే తల్లిదండ్రులను అవమానం చేస్తుంటాడు, తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు, అస్సలు వారి పట్ల ఎటువంటి మీ దయాదాక్షలు వద్దని చెప్పాడు ఆయన. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే సరిగ్గా చూడనటువంటి వాడు, గౌరవించినటువంటి వాడు, కనీసం నిన్ను ఈ విధంగా పెంచి పెద్ద చేసి ఎన్నిసార్లు భోజనం పెడితే అమ్మ ఎత్తుకుని లాలించి చంద్రుడిని చూపించి జో అచ్యుతానంద అని చెప్పి దాన్ని ఆడించి లాలించి బుజ్జగించి భోజనం పెట్టిన తల్లికి కూడా భోజనం పెట్టినటువంటి దుర్మార్గులు ఈడ్చుకురమ్మన్నాడు అంతే. బరబర ఈడ్చుకురండి రా వాళ్ళందరినీ కూడా. ఈడ్చుకొచ్చి కఠినమైన మాతాపితృల పట్ల అమానుషంగా వర్తించేవాడి పట్ల మీరు ఎప్పుడూ కూడా ఏనాడు కూడా వాడిని వదిలిపెట్టదని చెప్పాడు ఆయన. ఇంకా నిత్యం అబద్ధమాడేవాడిని యో నిత్య ఆనృతం వక్తి ప్రాణీ హింస పరాయణ. ఎవడైతే నిత్యం అబద్ధమాడుతుంటాడు, జంతువులను చంపుతూ ఉంటాడు, అలాగే అటువంటి వారందరినీ కూడా తీసుకురండి, అమానుషం తీసుకొచ్చి వారందరినీ కూడా నరకలోకంలో పడి శిక్షలు విధించండి అని చెప్పాడు ఆయన. అంతేకాదు ఇంకా ఇచ్చిన సొమ్ముతి ఎవరైనా సొమ్మిస్తారు, ఇచ్చిన తర్వాత ఆ సొమ్ము తిరిగి ఇవ్వకుండా వాడితో దెబ్బలాట పెట్టుకుని వాడు సొమ్ము ఎగ్గొట్టేసే దుర్మార్గం ఉంటారు కలియుగంలో. అటువంటి వారందరినీ కూడా ఈడ్చుకురండి, శిక్షిద్దాం వారందరినీ కూడా. అలాగే అస్తమాన అబద్ధాలు చెబుతూ డాంబికాలు, ఏమీ లేకపోయినా అస్తమాన డాంబికాలు చెబుతూ అటువంటి డాంబికాలు చెప్పేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని, జనాల మోసం చేసే వాళ్ళందరినీ కూడా పట్టి ఈడ్చుకురండ్రా వారందరినీ కూడా. వారందరినీ నరకం అంటే ఏంటో చూపిద్దాం వారికి అందరాడు ఆయన. అంతేకాదు పరదారాభిగమనం సంభుక్తే యమ యాతనాం. పరుని యొక్క బారుతో క్రీడించేవాడిని. పరస్త్రీ వ్యామోహం మానవుడికి మృత్యువుతో సమానము. వివాహమైనది కదా, భార్య ఉన్నది కదా, భార్య పట్ల మానవుడికి కామం ఉంటే ధర్మబద్ధమైన కామం తప్పలేదు. అధర్మబద్ధమైన కామము చేత పరుల యొక్క భార్యలందరినీ కూడా విధముగా కామంతో చూసి కామంతో వారు అనుభవించడానికి ప్రయత్నం చేసి పరస్త్రీ పరధార అభిగమనం ఉన్నాడు ఆయన. పరస్త్రీ వ్యామోహంతో ఉన్నవాడినది అసలు వదిలిపెట్టదు చెప్పాడు ఆయన. అదొక వ్యసనం, మహాపాపం అన్నాడు ఆయన. నీ భార్య పట్ల నువ్వు అలా ఎవడైనా ప్రవర్తిస్తూ నువ్వు ఊరుకుంటావా? అలాగా నీ భార్య అలా చేస్తూ నువ్వు ఊరుకుంటావా? అలా ఊరుకోడు కదా. అందుకోసమే ఎవడైతే పరస్త్రీ వ్యామోహంతో పరధారాభిలాషుడై ఉండి పరస్త్రీని పొందాలని తాపత్రయపడి వారి పట్ల వ్యామోహితవుతుంటాడు, అటువంటి వారందరూ లాక్కురమ్మన్నాడు ఆయన. అలాగే ద్రవ్యం ఇచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని, కొంతమంది వాడేదో ఇస్తాడని చెప్పి వాడి మాటలు నమ్మి డబ్బుకు ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్తుంటారు. అటువంటి వాళ్ళని ఈడ్చుకురమ్మన్నాడు యముడు. అలాగే కొంతమంది దాతనని చెప్పి వాడు ఏవో చెప్తుంటాడు, కానీ దానం చేయడు వాడు అసలు. మిత్రద్రోహిని స్నేహితుడిగా ఉండి నమ్మించి మిత్రుడిని మోసం చేసేవాళ్ళు ఉంటారు సార్ మిత్రద్రోహులు. అసలు వాళ్ళ పట్ల ఏం దయాదాక్ష వద్దని చెప్పాడు. మిత్రద్రోహిని లాక్కురండిరా. అలాగే ఉపకారం చేసిన వారి పట్ల మరిచిపోయి వాళ్ళకి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు, వారిని దండెద్దాం వారందరినీ కూడా. డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733. యమకింకరులారా, వివాహ విఘ్నయం యక్కుర్యా సంభుక్తే యమశాసనం. వివాహాన్ని చెడగొట్టేవాళ్ళని, అలాగే భార్యాభర్తలను విడదీసేవాళ్ళని, అన్నదమ్ముల్ని విడదీసేవాళ్ళని, తల్లిదండ్రులను విడదీసేవాళ్ళు దుర్మార్గులతో కొంతమంది పాపాత్ములు వాళ్ళు. మహాపాపం చెప్పాడు. ఎప్పుడైనా నీ కుదిరితే వివాహం నిలబడ్డా ప్రయత్నించే, తల్లిదండ్రులు కొడుకుల్ని కలపడా ప్రయత్నించేయి, వారందరూ అన్నదమ్ములకి కలపడా ప్రయత్నించి, అంతేగాని దుర్మార్గం తెలివితేటలపై అతి తెలివితేటలపై ఇచ్చి వారి మధ్య వైర్యాన్ని పెట్టి వారి మధ్య విడిపోవడానికి కారకుడేయడానికి ఎవడైనా అసలు యముడు క్షమించిన వారందరినీ కూడా తీసుకెళ్ళి కఠినాడికి శిక్షిస్తాడు. కాబట్టి ఎవరు ఎప్పుడైనా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదైనా కూలడానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఇటువంటి యమకింకరులు లాక్కురమ్మన్నాడు ఆయన. అలాగే పరుల సంతానం చూసి దుఃఖించేవాడిని, కన్యాశుల్కం పుచ్చుకునేవాడిని, కన్యనమ్మి డబ్బు పుచ్చుకునేవాడిని, అలాగే వడ్డీని అంటే వడ్డీతో జీవించడం అంటే దుర్మార్గం. వడ్డీ అంటే ధర్మమైన వడ్డీ తప్పలేదు, కానీ రూపాయి ఇచ్చి 10 రూపాయలు చేసేస్తున్నారు కొంతమంది. అలాంటి దుర్మార్గపు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళందరినీ కూడా లాక్కురమని చెప్పి యముడు చెబుతున్నాడు ఇవన్నీ కూడా. అలాగే చెరువును కానీ నూతిని కానీ స్వల్ప కాలవలంగా నిర్మించి ఆ విధముగా నిర్మించిన వాటిని పాడు చేస్తూ
వాటి అడ్డంకులు కలిగించి జనాలందరినీ కూడా అటువంటివన్నీ అందకుండా చేసేవాడు ఉంటారు కదా, అటువంటి పాపాత్మను లాక్కుంటారు అని చెప్పాడు ఆయన. అలాగే పాడు చేస్తుంటారన్నమాట అటువంటిని కూడా, అటువంటి వాడిని వదిలిపెట్టద్దన్నాడు ఆయన. అలాగే పిత్రాన్న ముద్దిశ్య శ్రాద్ధం మే శ్రాద్ధం మోహేన వానరః. ఎవడైతే మాతాపితృకు శ్రాద్ధ కార్యక్రమం పెట్టాడో, అంటే తల్లిదండ్రులకు తద్దినం పెట్టాడు వాడు ఖాళీ ఉండదు, బిజీ ఎప్పుడు కూడా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కూడా ఒకరోజు సెలవు పెట్టుకుని దిక్కుమాల పనులన్నిటికీ సెలవు పెట్టుకుంటాడు, దిక్కుమాల పనులన్నిటికీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రుల యొక్క మరణించిన తర్వాత ఒక్కరోజు సెలవు పెట్టుకుని శ్రద్ధగా ఆబ్దికం చేసే అవకాశం కలిగిలో ఉండదు కొంతమంది పాపాత్ములకి. అటువంటి లాక్కురమ్మన్నాడు ఆయన. మాతాపితృలను ఎవరైతే ఆబ్దేహ కార్యక్రమాలు పెట్టాడు, శ్రాద్ధాలను శ్రద్ధగా చెయ్యడు, బ్రతుకున్నంతకాలం శ్రద్ధగా చూడడు, అటువంటి వాళ్ళని తీసుకురండ్రా, ఏం పర్వాలేదు, వారందరి సంగతి తెలుద్దాం అన్నాడు ఆయన. పరిపాక పరిత్యాగి పరిపాకరతస్తథా. అలాగే మీ అందరం కూడా ఇచ్చము కూడా పరుల యొక్క అన్నాన్ని ఆశించే ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అన్నాన్ని ఆశిస్తూ ఎప్పుడు ఎవరి దగ్గర తినేద్దామా అని చెప్పి ఇప్పుడు చూస్తుంటాడు. ఎవరికి పెట్టడు ఇంకా అసలు వాడు. అటువంటి పరాన్నం కోసం ఆశించేవాడిని. ఇతరులు ఎవరైనా దానం చేస్తుంటే దానం చెయ్యొద్దని అడ్డుపెట్టేవాడిని అసలు ఆ మాటలు అక్రమన్నాడు ఆయన. అని ఏమన్నా అంటే ఎవడో మహాత్ముడు దానం చేస్తా అంటే వీడు వెళ్ళి వద్దండి దానం ఎందుకన్నాడు అనుకోండి, అటువంటి లాక్కురండి, వాడి సంగతి తెలుద్దని చెప్పారు ఆయన. బ్రాహ్మణుడికి ఇస్తారని చెప్పి ఇవ్వకపోవడం, బ్రాహ్మణుడి యొక్క డబ్బులు ఎగ్గొట్టేయడం, బ్రాహ్మణుడి యొక్క భూమిని లాక్కోవడం, బ్రాహ్మణుడి యొక్క స్థలాన్ని ఆక్రమించడం, ఆయన మీద అమానుషంగా మాట్లాడడం, నింద చేయడం, ఇవన్నీ చేసే వాళ్ళని లాక్కురమ్మన్నాడు అంతే ఆయన. అలాగే బ్రాహ్మణ హంతకుడిని, అశ్వహంతకుడిని, అంటే బ్రహ్మహత్య మహాపాతకం చేసిన వాడిని, బ్రాహ్మణ నిందకుడిని, అశ్వహంతకుడిని, గోహంతకుడిని కూడా తీసుకురండి, గట్టిగా దండిద్దాం అన్నాడు ఆయన. అలాగే అనేక రకమైన పాతకములు ఉంటాయి. ఇవన్నీ చేసిన వాడిని వదిలిపెట్టద్దు అందరికీ కూడా. అయినప్పటికీ కూడా ఇంకో విషయం చెప్పాడు ఆయన, ఇన్ని చేసినప్పటికీ కూడా ఒకవేళ వారందరికీ కూడా భగవన్నామస్మరణ చేశారంటే, అంటే అస్తమాను చేసి భగవన్నామస్మరణ చేస్తాను కుదరదు. ఒకసారి చేసిన తర్వాత ఇది పాపమని తెలిసి పశ్చాత్తాప్తుడై భగవన్నామస్మరణ చేసి భగవంతుడిని సేవిస్తే, కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే అటువంటి వాడికి వదిలిపెట్టచ్చు. కానీ రోజు పొద్దున్నే భగవన్నామస్మరణ చేస్తారంటే పగలంతా కూడా పాపాలు చేస్తాను కుదరదు. పశ్చాత్తాప్తుడై ఉండాలని చెప్పాడు ఆయన. ఇలాగా చేయకపోతే అటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మానవులు కలియుగములో భగవన్నామస్మరణ చాలా గొప్పది ఓ జనక మహారాజా. కాబట్టి అటువంటి వారందరినీ కూడా అలాగే దుస్సంగత్యం చేయవాడు. ఈ విధంగా దుర్మార్గాలు చేసేవారందరినీ కూడా మీకు చాలా ఉన్న విశేషంగా వాళ్ళందరూ లాక్కురమ్మన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళేమన్నారంటే, స్వామి ఒక పంచే మహాత్మా, అసలు ఎవరు అంటే ఏ మంచి కార్యక్రమాలు చేస్తే తీసుకురమ్మంటారు వాళ్ళని అని యమకింకరులు యమధర్మన అడిగారు. ఆ విషయాన్ని విశిష్ట చెబుతూ జనక మహారాజా ఏమి చేస్తే తీసుకురాదో చెప్తున్నాడని చెప్పాడు ఆయన. అంటే ఎప్పుడూ కూడా సత్సాంగత్యం చేసేవాడిని తీసుకురావద్దు. ఇంతవరకు ఏం చెప్పాడు ఆయన? ఎవరిని తీసుకురావాలని చెప్పాడు. ఇప్పుడు ఎవరిని తీసుకురావద్దు చెబుతున్నాడు ఆయన. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహతత్వం నిర్మోహతత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది సత్సాంగత్యం అలా ఉంటుంది. భగవద్భక్తుడితో సాంగత్యం చేస్తే భగవద్భక్తుడు ఏం మాట్లాడతారు? ఎప్పుడు కూడా భాగవతం గురించో, రామాయణం గురించో, పరమాత్ముడు యొక్క లీలా విలాసముల గురించో, కార్తీక మాస వైభవం గురించో వాటి గురించి మాట్లాడతాడు ఆయన. అందుకు సత్సాంగత్యం. అందుకోసం చూడండి, శ్రీపాద కమల సేవయు నీ పాదాచుకులతోడి నేయము నితాంతాపార భూతదయన్ తాపస మందార నాకు దయచేయగవలదే. నీ పాద కమల సేవయు నీ పాదాచుకులతోడి నేయము అని అడిగాడు ఆయన. అంటే నీ భక్తులతో నాకు స్నేహం చేసే అవకాశం కలిగించమన్నాడు. ఎప్పుడు అదే చెబుతున్నాడు. ఎవడైనా భగవద్భక్తులతో స్నేహం చేసి వాడిని తీసుకురావద్దు. ఎప్పుడు కూడా బ్రహ్మచింతన భగవచ్చింతనతో ఉంటాడు. ఎప్పుడు కూడా ఓం నమో నారాయణాయని నిరంతరం ఓం నమశివాయ అని పరమాత్మను స్మరిస్తుంటాడు. అటువంటి వాడిని అసలు తీసుకురావద్దన్నాడు ఆయన. స్నాన సంధ్యాది నిరతో జప హోమ పరాయణ సర్వం భూతదయా యుక్తే నయాతి యమాలయం. స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు ఆచరించేవాడిని, జపహోమాది కార్యక్రమాలు చేయటువంటి వాడిని, సర్వభూతము దయలేటువంటి వాడు,
అన్ని భూతాల పట్ల దయ కలిగి ఉండాలి. మనం బతకడమే కాదు, అందరూ బతకాలి. అన్ని భూతముల పట్ల దయ అంటే ఏమిటి? ఎవడైనా మనల్ని ఏదైనా అంటే మనకి ఎంత బాధ కలుగుతుందో అది ఎప్పుడు ఇతరులు అందరాదు. అందరం కూడా అలాంటి సర్వభూత దయ కలిగి తీసుకురావద్దు. మీ అందరికీ కూడా వాడు ఎప్పుడూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడయ్యా జనక మహారాజు. అటువంటి వారందరికీ కూడా అన్నదానం ఆచరించేవాడిని, జలదాతని, అలాగే వృషోత్సర్గం అంటే ఆంబోతికి పూజ చేసి కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆంబోతికి ముద్ర వేసి వదిలిపెట్టేవాడిని అసలు తీసుకురావద్దు. విద్యాదానం చేసేవాడిని, అలాగే హరిని పూజించేవాడిని, నిరంతరం హరినామం జపించేవాడిని, వివాహాలు చేయించేవాడిని, ఉపనయనాలు చేయిస్తుంటారు కొంతమంది ఉచితంగా. బ్రాహ్మణోత్తముడు ఉపనయనం చేయించుకోవడం ఒక ఆయన, అటువంటి ఆయనకు ఉపనయనం చేయిస్తుంటాడు ఒక మహాత్ముడైన. అటువంటి వాడిని, మార్గమధ్యలో మండపాలు కట్టించేవాడిని, క్రీడాస్థలాలు కట్టించేవాడిని, దిక్కులేని శవాలకి అనాథ ప్రేతకి సంస్కారం చేసేటువంటి వాడిని, అలాగే శాలిగ్రామార్చన చేసేటువంటి వాడిని, శాలిగ్రామ తీర్థం తీసుకునేటువంటి వాడిని, తులసీమాలను ధరించేటువంటి వాడిని, శాలిగ్రామను పూజించేవాడిని, కార్తీక మాసంలో కూడా భగవద్గీత పారాయణ చేసేటువంటి వాడిని, తులసి వృక్షమును పూజించేవాడేటువంటి వాడిని, అలాగే భాగవత కథ వినేవాడేటువంటి వాడిని, సూర్యుడు మేష తుల మకర సంక్రమందుండగా ఎవరైతే ప్రాతస్నానములు ఆచరిస్తుంటారో వారెవ్వరూ కూడా యమదండానికి అర్హులు కాదని చెప్పాడు ఆయన. వారందరూ కూడా రక్షించబడతారు, తీసుకురాదని చెప్పాడు ఆయన. రుద్రాక్షమాలు ధరించేవాడిని, జప దాన హోమాది కార్యక్రమాలని కూడా ఆచరించే వాళ్ళు ఎవరి కూడా యమదండానికి అర్హులు కాదన్నాడు ఆయన. అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ ఇతి యో పదతే నిత్యం నసయాతి యమాలయం. అచ్యుత ఆనంద గోవింద అనంత అని ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో అసలు మనం తీసుకురావద్దు. ఎవరైతే కాశీ యందు మణికర్ణిక ఘట్టముందు అనుస్మరణ చేస్తూ ప్రాణాలను వదిలిపెడతాడు అటువంటి వాడిని అసలు తీసుకురావద్దని చెప్పాడు ఆయన. అలాగే ఇంకా ఎలాంటి వాడినంటే ఒకవేళ దొంగ, కళ్ళు తాగేవాడు, మిత్రహంత కూడా ఎన్నో పాపాలు చేస్తుంటాడు వాడు. అటువంటి మహాపాతకాలు చేసినప్పటికీ కూడా మరణించే సమయంలో భగవన్నామస్మరణ చేసి మనం తీసుకురావద్దన్నాడు ఆయన. కాబట్టి హరినామము కానీ ఇవన్నీ చేసిన తీసుకురాకూడదు. భగవన్నామస్మరణ చేత వాడి యొక్క అనంతమైన పాపములన్నీ పరిహరించబడతాయి. కావని విధముగా మరణావస్థ హరినామస్మరణ చేసే వారిని ఎవరిని తీసుకురావద్దు, వాళ్ళ పాపాలు నశించిపోతాయి. ఈ విధముగా ఇలా చేసిన వారిని అలా చేయకూడదని తీసుకురావాల్సి అని చెప్పి జనక మహారాజు చూసావు కదా. యముడు ఎలాంటి వాళ్ళని తీసుకురావాలని చెప్పాడు చూసి విన్నావు కదా. కావున ఈ విధముగా కార్తీక మాసమందు భగవన్నామస్మరణ చేసేవాడు, భగవంతుని అర్చించేవాడు యముడిని చూడవలసిన అవసరం ఉండదు. అస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం దస్సత్. డాక్టర్ సుమన్స్ నేత్ర ఐ కేర్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య పరికరాలతో కంటి పరీక్షలు మరియు చికిత్స, ఇంజెక్షన్ లేకుండా శుక్లాల ఆపరేషన్, గ్లకోమా, నీటి కాసులు స్క్రీనింగ్, ఐసిఎల్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయబడును. కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు, కాంటాక్ట్ లెన్సెస్ మరియు కళ్లజోళ్లు వేయబడును. డాక్టర్ సుమన్ షిరిపురపు కంటి వైద్య నిపుణులు, ఫాకో అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, నేత్ర ఐ కేర్ హాస్పిటల్, న్యూ బస్ స్టాండ్ దగ్గర, ఆపోజిట్ ZP ఆఫీస్, NR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 7013195733.